నాకు ఒక 50,000 కావాలమ్మా. ఏంటి నాకు ఒక 50,000 రూపాయలు కావాలా? నానా మొన్నే కదా 50,000 తీసుకున్నావు, మళ్ళీ బైక్ 70,000 తీసుకున్నావు. ఇంకెన్నాళ్ళు నచ్చించేదానా నీకు? నాకు 50,000 రూపాయలు కావాలి. నా దరిద్రానికి పుట్టావురా నువ్వు, నా వల్ల కాదురా ఇంకా. నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? పెళ్లికి మాత్రమే ఉంది నాకు. ప్లీజ్ ఇస్తావా? సరే తెచ్చిస్తాను. రేపు పిల్ల కొంచెం బండి కావాలరా, అర్జెంట్ నా బండి కావాలన్నా. ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తారా తెచ్చి షర్ట్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. రేతులా నీ బండి నా ఊరిని తాకట్టు పెట్టాడు రా. ఏం మాట్లాడుతున్నావురా బావా? ఒక్క బాలికి 2 కొట్టాలరా. కొడతారంటారా? కొట్టేస్తారా? వస్తాడు డబ్బులు దాంట్లో ఎందుకు 20,000 వేసి వద్దా? వేసేయి. పోయినా బావా. ఎట్లారా? నెక్స్ట్ మ్యాచ్ ఉందిగా. నెక్స్ట్ మ్యాచ్ ఉందా? నెక్స్ట్ మ్యాచ్ ఉంది. రాహుల్ గారికి ఫోన్ చేయి. అప్పులు పాలయ్యాం కదా, వాడేస్తే ఎడు చూస్తారు రా ఫోన్. రింగ్ పెడతారా? పెట్టేద్దాంపా. మరి ఇస్తాడా? ఇస్తాడు, రింగ్ అంటే ఇస్తాడు అమౌంట్. ఓకేనా? కొన్ని రోజుల తరువాత. హలో ఆంటీ, నాగురైనా సూసైడ్ చేసుకున్నాడు ఆంటీ. ఏంటి? కొంచెం త్వరగా రండి, డాక్టర్ సీరియస్ అంటున్నారు. అసలు ఏమైంది? ఐపీఎల్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. చూసారు వీడియోని? ఇలా క్రికెట్ బెట్టింగ్ బానిస ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటారు. అలాగే వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధ పెడుతున్నారు. దయచేసి ఈ వీడియోస్ నేను మారుతారనుకున్నాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఇలా క్రికెట్ బెట్టింగ్ బానిస అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ గుంటూరు ఆటగాడిని.